రాజీనామా చేసి బీజేపీలో చేరిన రవిచంద్రారెడ్డి వారు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం ఒకసారి. రవిచంద్రారెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణారావు, నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. నమస్తే అండి. రవిచంద్రారెడ్డి గారు, మీ రాజీనామాకి జస్ట్ 2 days తర్వాత వీళ్ళు చేసిన రాజీనామాలకి ఏమన్నా లింక్ ఉందా? అంటే లింక్ అంటే వేరే విధంగా, వేరే ఉద్దేశంతో కాదు, ముందస్తు సమాచారంతో మీరు కూడా ముందే బయటకు వచ్చారా? ఏంటి అసలు ఇదంతా ఎందుకు జరుగుతోంది? లేదండి, యాక్చువల్ గా నా జాయినింగ్ ఈ రోజు కానీ రేపు కానీ ఉండాల్సింది. కానీ అదృష్టవశాత్తు పురంధేశ్వర్ గారు, సత్యకుమార్ గారు అక్కడ ఉండడం, ఆ రోజు అమిత్ షా గారు విజిట్ ఉండడం, ఆ రోజు స్థితి బాగుండడంతో 18 జాయిన్ అయ్యా. ఓకే, జాయినింగ్ ఎలా ఉన్నా రాజీనామా చేస్తారు ముందే? రాజీనామా చేసి జాయిన్ అవడం జరిగింది. కానీ పూర్తిగా విజయసాయి రెడ్డి గారిని కలిసి కనీసం 2 నెలలు అయిందండి. అవునా? కలవలేదు. కానీ ముఖ్యంగా పార్టీలో నేను ఇంటర్నల్ గా ఫైట్ చేసిన తీరు ఏదైతే ఉందో మీడియానే సాక్ష్యం. మీడియాలో నేను కొన్ని మాటలు చెప్పా. ఏదైతే సమీక్ష సమావేశాలు పారదర్శకంగా నిజాయితీగా జరగాలి, మమ అనిపిస్తే మళ్ళీ కూడా గెలవం, మళ్ళీ ఓడిపోతే పార్టీని నమ్ముకున్న వాళ్ళు కొన్ని సెక్షన్స్ ప్రజలు కూడా కొంత ఇబ్బంది పడతారు. ఒక పార్టీ భావజాలంలో మార్పు ఎక్కడెక్కడ చేసుకోవాలనేది నిజాయితీగా జరగాలి. అలా కాకుండా అయితే రవి గారు మనం ఒక పని చేద్దాం. అసలు ఎందుకు ఈ పరిస్థితులు వస్తున్నాయి, పార్టీలో ఏం జరుగుతుంది అనేది మాట్లాడే ముందు అసలు ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు లాంటి కీలక నేత అంటే ఆయన మేధో సంపత్తి కదా వైసీపీకి అన్ని రకాలుగా కూడా. అలాంటి కీలక నేత ఎందుకు ఇప్పుడు బయటకు వెళ్ళిపోతున్నారు మొత్తం పార్టీ నుంచి రాజ్యసభ సభ్యత్వానికి కూడా? అలాగే అయోధ్య రామిరెడ్డి గారు కూడా. ఎందుకు ఈ కీలక నేతలు ఇద్దరు ఎందుకు వెళ్ళిపోతున్నారు? సార్, విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేస్తారంటే పార్టీ ఫౌండింగ్ రోజు నుంచి ఉన్న వ్యక్తి. అవును, నేను 6 years మాత్రమే ఉన్నా. విజయసాయి రెడ్డి గారు పార్టీలో ఆహ్వానించాక నేను రావడం జరిగింది. పార్టీ సిద్ధాంతకర్త ఆయన. పార్టీ సిద్ధాంతకర్త. గత 6 years ముందు విజయసాయి రెడ్డి గారి ఆహ్వానం మేరకు నేను పార్టీలోకి రావడం జరిగింది. కానీ ఆయన ఫౌండర్ లో ఒకడండి. దాంతో పాటు సిద్ధాంతాలు రూపొందించడం, పాలసీలతో పాటు 2019 ఎలక్షన్ కి సర్వం సహా తానే పార్టీని మొత్తం చూడడం జరిగింది. టోటల్ జగన్మోహన్ రెడ్డి గారికి నెక్స్ట్ ఇన్ కమాండ్ విజయసాయి రెడ్డి గారే ఉండడం జరిగింది. అధికారం వచ్చాక ఏం జరుగుతూ వచ్చిందో మనం అందరం అనేక సార్లు మీడియాలో డిబేట్లలో అందరూ చర్చించారు. నేను ఇన్సైడ్ ద పార్టీ ఉన్నాను కాబట్టి నేను ఓపెన్ ప్లాట్ఫామ్ లో ఎక్కడ చర్చ జరగలేదు. ఒకసారి గబుక్కున 1-2 మాటలు అనడం జరిగింది. దానివల్ల మీడియాకు కూడా దూరం అవడం జరిగింది. ఆ వివక్ష, ఆ కక్ష సాధింపు ధోరణి, మరి అనేక రకాల కారణాలు ఏవైతే ఉన్నాయో ఇన్సైడ్ ద పార్టీ. ఇప్పుడు మనము 2 భావజాలాలతో, విడివిడి భావజాలాలతో ఒకరితో ఒకరిని తలపడవచ్చు. ఒకే భావజాలంతో ఉన్నవాళ్ళు, ఇంట్లో ఒక పార్టీ కింద ఉన్నవాళ్ళు, ఒక కింద ఉన్నవాళ్ళు ఒకరితో ఒకరు పోరాడలేము ఇంటర్నల్ గా. అవును, అది కరెక్ట్ కాదని నా అభిప్రాయంతో నేను రాజీనామా చేయడం జరిగింది. రాజీనామా చేశాక బీజేపీ అనే నేషనల్ పార్టీకి వెళ్తే, గతంలో కాంగ్రెస్ పార్టీలో నేషనల్ పార్టీలో ఉన్నాను కాబట్టి కాస్త స్వేచ్ఛగా ఉండడంతో పాటు 13 జిల్లాలకు రాజకీయంకే పరిమితం అయితే కేవలం తిట్లు, అనేక స్క్రిప్ట్లు ఏవైతే రోజువారీగా మాకు ఇస్తున్నారో ప్రెస్ మీట్ల పేరుతో వాళ్ళని తిట్టండి వీళ్ళని తిట్టండి అని నాకు నచ్చలేదండి. తిట్ల రాజకీయంతో 4 సంవత్సరాలు కాలక్షేపం చేయడం నాకు నచ్చలే. పాలసీలు, పాజిటివ్ పాలిటిక్స్. కాదు రవి గారు, మీరంటే అక్కడ వ్యవహారాలు ఇవి నచ్చలేదు, రాజీనామా చేశారు. దానికి చాలా చరిత్ర ఉంది. మీ 6 ఏళ్ళు మీరు అంతకు ముందు ఎలా ఉన్నారు, అప్పుడు ఎలా ఇబ్బంది పడి నాకు తెలుసు, మన ఇద్దరి మధ్య ఉన్న స్నేహం వల్ల. నేను అనేది మీది డిఫరెంట్, యువర్స్ డిఫరెంట్. బట్ విజయసాయి రెడ్డి అన్ని రకాలుగా పార్టీ పెట్టక ముందు నుంచి వైఎస్ఆర్ కుటుంబంతో ఆయనకున్న సంబంధాలు, వైఎస్ఆర్ కుటుంబాన్ని ఆర్థికంగా నడిపించిన వ్యవహారాలు, సరే గుడ్డా బేడా కుంభకోణాలా నిజమా మంచా చెడ, నేను అటు జోలికి వెళ్ళట్లేదు. కానీ అంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా ఇలా జలకిచ్చాడు అని అంటే జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరుగుతుందా, చెప్పకుండా చేస్తాడా అనేది ఒక చర్చ ఉంది. సో మీకేమనిపిస్తుంది? 100% జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి ఎవరైనా పోతుంటే ఆయన ఏం పోనివ్వట్లేదండి. ఆయన ఏం వద్దనే అన్నారు. ఎవరిని ధైర్యం కూడగట్టుకొని మొత్తం పోరాటం చేద్దామని అన్నారు. కానీ పార్టీలో ఉన్న ఇంటర్నల్ సమస్యలు, వ్యక్తిగతమైన అనేక మంది వ్యక్తులు ఎవరైతే శాసించాలి మొత్తం వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకున్నారో, నేను పేర్లు చెప్పడం సమంజసం కాదు. ఎందుకంటే పార్టీ వదిలి వచ్చాక అందరికి అర్థం అవుతుంది, క్లియర్ కట్ గా అర్థం అవుతుంది. కానీ ఈ భావజాలం ఏదైతే సర్వం ఢిల్లీలోకి తను ఎంటర్ అయినప్పటి నుంచి గత 5-6 ఏళ్ల కాలంలో బీజేపీతో సాన్నిహిత్యం, ప్రధానమంత్రి గారు అమిత్ షా గారి దగ్గర ఆయనకున్న చాణక్యం అంటారా లేకపోతే లౌక్యం అంటారా,
లేకపోతే ఒక చదువుకున్న వ్యక్తిగా ఒక జాతీయ లౌక్యమే అది 100%. చదువుకున్న వ్యక్తిగా అనేక కమిటీలకు చైర్మన్ గా ఈ మధ్యనే ఐక్యరాజ్య సమితి కూడా వెళ్ళి వచ్చారు కదండి భారత ప్రభుత్వం తరఫున. సో ఇవన్నీ ఆయనకి అనేక గౌరవాలు వచ్చినాయి. కామర్స్ కమిటీ చైర్మన్ గా ఉన్నారు, ప్యానల్ స్పీకర్ గా ఉన్నారు. సో అన్ని కూడా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. సో ఆయన ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతిష్టను పెంచారే గానీ తగ్గించలే. ఆరోపణలు అంటారా, రాజకీయ జీవితంలో ఎన్ని నిజాలు ఉన్నాయి, ఎన్ని అబద్ధాలు ఉన్నాయని పుంకాలుగా వస్తాయి. కానీ ఆయన అక్రాస్ ద పార్టీ లైన్ స్నేహం కోరుకున్నాడు. దాంట్లో ఆ ట్వీట్ లో కూడా చూసాను నేను. పవన్ కళ్యాణ్ గారితో తనకున్న స్నేహం గురించి కానీ, చంద్రబాబు నాయుడు గారితో నాకు ఎటువంటి వ్యతిరేకత లేదని చెప్పడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ఒకరిని ఒకరు పలకరించుకునే తీరుండాలి. వర్గం లాగా పార్టీలు మారకూడదు అనేది నా ఉద్దేశం. నేను యాక్చువల్ గా ఏదైనా వేరే పార్టీ నాయకుడు